కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం బుద్ధుని యొక్క బోధలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక బోధ గురించి తెలుసుకుందాం. బుద్ధుని యొక్క బోధలు ప్రతీదీ ఆచరణీయమే, అంటే ఆచరించాలి. అంత గొప్పవి ఆయన బోధలు. మానవుడు నిర్వాణం పొందడానికి ఎలా ప్రవర్తించాలి, ఏమి ఆచరించాలి, ఎలా జీవించాలి ఆయన బోధించడం జరిగింది. ఈరోజు ఆయన బోధించిన బోధ ఏమిటి అంటే రాసుకొని చెప్తాను. అర్ధరహిత పదబంధుర అర్ధరహిత పదబంధురమగు పద్య సహస్రమేళ శాంతి గూర్చునట్టి పద్యమొక్కటైనా చాలు. అర్ధరహిత పదబంధురమగు పద్య సహస్రమేళ శాంతి గూర్చునట్టి మంచి పద్యం ఒక్కటైనా చాలు. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే, అర్థం లేనటువంటి పద్యాలు వందలు కాదు వేలున్న దండిగే. శాంతి చేకూర్చే మంచి పద్యం ఒక్కటి సరిపోతుందంట. ఇది ఇంకొక సందేశం కూడా ఆయన ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. అది కూడా రాసుకొని చెప్తాను. దాని అర్థము దీని అర్థము ఒకటే. వందలలో నిస్సారపు వ్యర్థ గీతులెందుకంట, వందలలో నిస్సారపు వ్యర్థ గీతులెందుకంట, శాంతి ప్రసాదించినట్టి సద్గీతం ఒక్కటి చాలు. శాంతి ప్రసాదించినట్టి సద్గీతం ఒక్కటి చాలు. అంటే ఉపయోగం లేని పాటలు ఎన్ని పాటలు ఉంటే ఏంటి లాభం? శాంతి ప్రసాదించినట్టు సరైన
పాట. ఒక్కటి సరిపోతుందంట. వ్యర్థమైన పాటలు ఎన్నున్నావో దండిగే. కానీ అర్థవంతమైన, నీతిని బోధించే, మానవుల్ని ఆలోచింపచేసే మంచి పాట ఒక్కటైనా చాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ సందేశం, బుద్ధుని యొక్క ఈ సందేశం చూస్తే నాకేమనిపించిందంటే, పత్రి గారే గుర్తుకొచ్చారు. ఎంచేతంటే ఎంతోమంది పండితులు ఈ ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక జీవితం మీద, ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటి మీద ఎన్నో పద్యాలు రాస్తూ ఉంటారు. ఆ పద్యాలు వినడానికి, చదవడానికి ఎంతో బావుంటాయి. కానీ అవి మానవునికి దుఃఖాన్ని తొలగించలేవు, మోక్షాన్ని ఇవ్వలేవు. ఆత్మలైన మానవుల యొక్క లక్ష్యాన్ని సాధించి పెట్టలేవు. అందుకే పత్రి గారు ఏం చేశారంటే, " 50,000 పుస్తకాలు చదివినా వాటన్నిటిలోని సారం ఒక 50 పుస్తకాలుగా మనకి అందించారు. మన లక్ష్యమైనటువంటి ఆ మోక్షం ఆత్మలైన మనం పూర్ణాత్మ కావడం. ఆ పుస్తకాలు చదివితే సరిపోతాయి. వాటిని అర్థం చేసుకొని ఆచరిస్తే సరిపోతాయి.
అందుకే నేను వాటిని ఎన్నోసార్లు చదివాను. 25 సార్లు, 35 సార్లు. మీకు చిన్న ఎగ్జాంపుల్ పత్రి గారు ఏరి మనకిస్తారు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన యోగి వేమన అని చెప్పి కొన్ని పద్యాలు ఇచ్చారు మనకి. మనం 7 పుస్తకాలు పత్రి గారి 7 పుస్తకాలు ప్రింట్ చేశాం. ఆ 7 పుస్తకాల్లో 50 పుస్తకాలు ఉన్నాయి. అందులో యోగి వేమన పద్యాలు. ఎన్నో ఉండవు. ఓ 70, 80 ఎన్నో ఉంటాయి. అయి చదివితే ఈ దుఃఖం నుంచి బయటపడడానికి, మోక్షం పొందడానికి కావలసినటువంటి సందేశం అంతా ఉంది అందులో. ఆ పద్యాల్లో. అయన్నీ చదివాక అబ్బా! వేమన గారు ఎంత గొప్పగా సందేశాలిచ్చారు. అని మరి ఆయన పద్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా! అయి చదివితే ఇంకా కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయేమో అని 300 పద్యాలు, 3000 పద్యాలు ఉన్నటువంటి పుస్తకాలు తీసుకున్నాను. అయి చదువుతూ ఉంటే నాకు చివరికి ఏమనిపించిందంటే, మన లక్ష్యం సాధించడానికి అయన్నీ అవసరం లేదు. పత్రి గారు ఎయ్యవుతే మనకి ఏరిచ్చారు. అవే సరిపోతాయి అని చెప్పి అర్థమైంది. ఇంక తర్వాత చదవడం మానేశాను. దృష్టి పెట్టడం కూడా మానేశాను. మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ముఖ్యంగా ఆయన విగ్రహారాధన మీద, మాంసాహారం మీద, జ్ఞానం మీద బోధించినటువంటి పద్యాలే ఏరి మనకిచ్చారాయన. ఇప్పుడు బుద్ధుడు చెప్పే ఈ సందేశాన్ని బట్టి అది నాకు అర్థమవుతుంది. అర్ధరహిత పదబంధురమగు పద్య సహస్రమేళ శాంతి గూర్చునట్టి మంచి పద్యం ఒక్కటైనా చాలు. ఇక్కడ శాంతి అంటే మనశ్శాంతి కాదు, ఆత్మశాంతి. ఆత్మకు లాభం చేకూర్చే, ఆత్మకు జన్మ లేని స్థితికి చేర్చే పనులే ఆత్మకు శాంతి. ఆత్మ కష్టమాను భూమి మీదకి రావాలని ఉండదు. మానవుడే తన అజ్ఞానంతో చెయ్యకూడని పనులు చేసి తాను దేహం అనుకుంటూ దేహ లాభాల కోసమే జీవిస్తూ దేహానికి లాభించే ఆ డబ్బు సంపాదిస్తూ అయ్యే గొప్పవనుకుంటూ వాటిని చూసి మురిసిపోతూ
దేహపరంగా వచ్చే ఆ పిల్లలు, భార్య, భర్త, బంధువులు వీళ్ళు శాశ్వతం అనుకుంటూ అందులోనే మునిగిపోయి వందల జన్మలు వృధా చేసుకుంటున్నారు. అశాంతితో జీవిస్తున్నారు. ఆత్మకు ఘోష కలిగిస్తున్నారు. ఆత్మను పట్టించుకోవట్లా. చెప్పినా అర్థం కావట్లా. మరి ఆత్మకు లాభించే పని ఎప్పుడైతే చేస్తారో ఈ మానవులు, అప్పుడే ఆత్మకు శాంతి. సత్యలోకంలో ఉన్నటువంటి పూర్ణాత్మ నుంచి విడివడిందే ఆత్మ. సత్యలోకం అన్నది ఆత్మకి స్వగృహం లాంటిది. తన స్వగృహం చేరేదాకా ఆత్మకు శాంతి ఉండదు. ఎప్పుడైతే స్వగృహమైన సత్యలోకం చేరుకుంటుందో అప్పుడు ఆత్మ శాంతి పొందుతుంది. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మల్లో ఎన్ని భోగాలు అనుభవించినా, సంపదల్లో తొలతూగిన, అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన, పదవులు అలంకరించిన, బిరుదులు పొందిన, రికార్డులు బద్దలు కొట్టిన, మనస్సు సంతోషపడుతుందేమో కానీ ఆత్మకు శాంతి ఉండదు. ఆత్మ ఆరాట పడుతూనే ఉంటుంది. ఆత్మ యొక్క తపన ఎంతసేపు తన స్వగృహం చేరాలని. అక్కడికి మీరైనా సరే చూసుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సుఖాలున్నా, మీ ఇంట్లో కంటే ఎక్కువ సౌకర్యాలున్నా, మీ స్వగృహం, మీ ఇంటికి వెళ్ళాలనే తపనే మీకుంటుంది. ఇంటికి చేరుకున్నాకే మీకు ఆ తృప్తి ఉంటుంది. మేమైనా సరే
ఎన్నో ఊళ్ళు వెళ్తున్నాం. మరి కొన్ని చోట్ల మా ఇంటి దగ్గర కంటే ఎక్కువ సౌకర్యాలుంటాయి. అయినా సరే ఇంటికి వెళ్ళాలనే తపన, ఆరాటం. ఎంతో ఉంటుంది. ఇంటికి చేరితేనే మాకా తృప్తి. ఒక 2, 3 రోజులు ఇంటి దగ్గర ఉండి, అప్పుడు మళ్ళా బయలుదేరుతూ ఉంటాం. అలాగే ఆత్మ అంటే ఆత్మైన మనం ఒక గొప్ప జన్మ లభించినా, సకల భోగాలు ఉండేటువంటి, ఐశ్వర్యంతో ఉండేటువంటి జన్మ లభించినా ఆత్మకు శాంతి లభించదు. తన స్వగృహమైనటువంటి సత్యలోకం చేరితేనే ఆత్మకు శాంతి. బుద్ధుడు ఏం చెప్పాడంటే, శాంతి గూర్చునట్టి మంచి పద్యం ఒక్కటైనా చాలు అన్నాడు. అటువంటి శాంతి కలిగించే పద్యాలు అన్నీ ఏరి పత్రి గారు వేమన చెప్పిన పద్యాల్లో ఏరి మనకి ఇవ్వడం జరిగింది. యోగి వేమన అనే పుస్తకం రాయడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన ఎన్నో ఇచ్చారు. దాంట్లోంచి కొన్ని మనకి ఏరి ఇచ్చారు. అవి చాలు చదివితే. వశిష్ఠుల వారు యోగ వాసిష్టం అని 700 పైగా శ్లోకాలున్నాయి. అందులో 200 శ్లోకాలు ఏరి మనకిచ్చారు. అలాగే శ్రీకృష్ణుల వారు బోధించిన భగవద్గీత అది 700 శ్లోకాలు పైచిలుకు ఉన్నాయి. అందులో ఒక 70, 80 శ్లోకాలు ఏరి మనకిచ్చారు. అయి చాలు ఆత్మశాంతి పొందడానికి. ఆత్మ లక్ష్యం చేరడానికి. అలా ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు. మరి శంకరాచార్యుల వారు భజ గోవిందం అని ఇంకా ఎన్నో ఇచ్చారు. ఆ భజ గోవిందం ఒక్కటే ఎందుకు ఇచ్చారు అంటే, వాటిని అర్థం చేసుకొని ఆచరిస్తే చాలు. మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఆత్మకు శాంతి కలిగిస్తాం. నాకందుకే పత్రి గారంటే అంత గౌరవం. మనం కష్టపడక్కర్లేకుండా ఉన్న సత్యాన్ని ఏరి ఏరి మనకిచ్చారు. అయి ఏరుకోవాలన్నా మనకు చాలా కష్టం. ఆ గ్రంథాలన్నీ తిరగేసి అందులో ఏయి ముఖ్యమో మనం ఎక్కడ ఏరుకుంటాం.
పత్రి గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. మనకేం పాండిత్యం అవసరం లేదు. ఏదో సంస్కృతం నేర్చుకుని ఆ వేదాలు, ఉపనిషత్తులు ఇయన్నీ మొత్తం చదివి దాంట్లోంచి ఏరుకోవాల్సిన అవసరం లేకుండా ఆయనే మనకి ఏరిచ్చాడు. అంతకుముందు నేను ఎన్నో పుస్తకాలు చదివాను. నా సందేహాలు క్లియర్ అవ్వలా. పత్రి గారి చదివాక నా సందేహాలన్నీ తొలగిపోయాయి. అందుకే ఎవరైనా సరే ఏదేదో గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప ఇయి అడిగితే అయి మనకెందుకు వాటి గురించి? ఇప్పుడు మనకేం కావాలి? మన లక్ష్యం ఏంటి? మనం సాధించవలసిన దానికి చేయవలసిన పనులేంటి? అయి దృష్టి పెట్టి అది చేయిస్తే ఖచ్చితంగా సాధిస్తాం. ఏయేయో చెప్తారు. మనకేమి అర్థం కావు. హాయిగా పత్రి గారు సింపుల్‌గా చెప్పినవి పట్టుకుంటే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. అదే చెప్తున్నాడు బుద్ధుడు. అర్ధరహిత పదబంధురమగు పద్య సహస్రమేళ 1000 ఉంటే మనకు సుఖమే ఉంది. శాంతి కూర్చున్నట్టి మంచి పద్యం ఒక్కటైనా చాలు. ఎంత గొప్ప సందేశం అండి ఇది బుద్ధుడిచ్చింది. ఇది అర్థం చేసుకున్నాడు పత్రి గారు. మనమంతా తొందరగా షార్ట్ కట్‌లో చాలా తక్కువ జన్మల్లో లక్ష్యాన్ని సాధించడానికి కావలసినవన్నీ ఏరిచ్చాడండి. నేను ఇప్పటికీ అందరికీ చెప్తున్నాను. ఆ పుస్తకాలు చదవండి. 7 పుస్తకాల కింద మీకుంటాయి. అందరూ ఇయి చదవమంటారు. చదివాను నేను కొన్ని. అందులో ఉన్న సారమంతా చూస్తే పత్రి గారు ఇచ్చిన దాంట్లోనే ఉంది. దానిక ఆళ్ళంతంత లావు పుస్తకాలన్నీ చదవాల్సిన పనేమీ లేదు. ఒకవేళ మనం చదివినా అందులో ఏమి చెప్పబడిందో మనకు అర్థం కాదు. హాయిగా బుర్రంతా పాడు చేసుకోక్కల. అక్కర్లేని పుస్తకాలన్నీ చదివి. పౌర్ణమి జ్ఞానం గురించి ఒక బుక్ వచ్చిందండి. 300 పేజీలో, 400 పేజీలు ఉంది. నేను చదివితే నా బుర్ర ఎడెక్కిపోయింది. అసలు అందులోంచి నేను గ్రహించవలసిందేముంది? అందులో మనం తెలుసుకోవాల్సిందేముంది? చూస్తే ఇంక 40, 50 పేజీలు చదివాక నాకు బుర్ర తిరిగిపోయి, ఇది అనవసరం అని చెప్పి అవతల పడేసా. ఎందుకు టైం వేస్ట్. దాని బదులు పత్రి గారిది చదవండి. ఎంతమంది మహానుభావులు ఇచ్చినయి. జీసస్ క్రైస్ట్ ఇచ్చాడు. శంకరాచార్యుల వారిచ్చారు. కృష్ణుడిది ఇచ్చాడు. వశిష్ఠుల వారిది ఇచ్చాడు. యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి ఇలా ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళన్నీ మనకిచ్చాడంటే ఆయన నిజంగా మన అదృష్టం. పత్రి గారు లాంటి వారు దొరకడం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు ఈ విషయం మీదే ఇంకా కొంచెం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.